జగన్ చూస్తుంటే అన్ని సంక్షేమ పథకాలన్నీ ఫ్రీగా ఇచ్చేస్తున్నాడు. ఏమీ లేదు, అందరు సోమరిపోతులు చేస్తున్నారు. మేము వస్తే ఐటీని ఎంప్లాయ్ డెవలప్మెంట్ చేస్తాం, పరిశ్రమలు తీసుకొస్తాము, అభివృద్ధి మావాలనే సాధ్యమని చంద్రబాబు గాని పవన్ కళ్యాణ్ గాని అంటున్నారు. మరి జగన్ వల్ల జరగలేదా? జరిగింటే ఏం జరిగింది? ఇప్పుడు ఫస్ట్ అందరూ అంటే ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది, ప్రతి ఒక్కరికి ప్రజల్ని సోమరిపోతులు చేస్తున్నారు అనేది. అంటే ఒక పేదోనికి పెట్టడము ఎట్లా సోమరిపోతనం అవుతుంది మాకైతే అర్థం కావట్లేదు. ఫస్ట్ థింగ్ సోమరిపోతులు చేస్తున్నారు అంటున్నారు, పథకాలు ఫ్రీగా ఇస్తాను. ఫస్ట్ జగన్ గారు చెప్పింది ఏంటి? నవరత్నాలు తీసుకొని వస్తాను, నవరత్నాల ద్వారా ఇంత అమౌంట్ ఇస్తాను, అమ్మఒడి కింద ఇస్తాను, రైతు భరోసా కింద ఇస్తాను, జలయజ్ఞం చేస్తాను, లేకపోతే చేయూత ఇస్తాను, ఆసరా ఇస్తాను అని ఇవన్నీ చెప్పి మాట ఇచ్చి గెలిచినాక ఇచ్చేది తప్పెట్లయితుంది? నువ్వు సోమరిపోతానుకో లేకపోతే ఇంకోటి అనుకో జనాలకు ఆ మాట చెప్పి ఇచ్చేటప్పుడు అది తప్పెట్లయితుంది? అప్పుడు నువ్వు అది అవన్నీ ఈకపోతే అప్పుడు తప్పు అవుతుంది. కానీ నువ్వు ఇప్పుడు దానికి ఒక ఫ్యాషన్ గా సోమరిపోతులు అంటే జనాలు అంత పిచ్చోళ్ళా? 12,000 15,000 సోమరిపోతులు అవుతున్నారా? ఈ రోజు ఇట్లా వస్తా అంటే వ్యవసాయ పనుల్లో ఎంత పనులు చేసుకుంటే ఇట్లా జగన్ గారిని చూసాక వస్తున్నారు. వాళ్ళు పని పాట లేకుండా పనికి పోతున్నారు. అంటే సోమరిపోతులు అంటే వాళ్ళంతా పని ఎందుకు చేస్తున్నారు? ఇవన్నీ ఫ్యాషన్ కోసం చెప్పేది. వాళ్ళు ఇవ్వడం చేత కాదు, ఇచ్చే వాళ్ళని సోమరిపోతులు చేస్తారనేది గత 50 ఏళ్ళ నుంచి ఈ టీడీపీ చేసిన రాజకీయం తప్ప వేరే ఏం లేదు. అట్ ద సేమ్ టైం ఇంకోటి పథకాలు అంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం కంటే అభివృద్ధి చాలా ఎక్కువ చేసినారు. అది మనోళ్ళంతా చాలా గుర్తించాలా. పోర్ట్స్ కావచ్చు, ఫిషింగ్ హార్బర్స్ కావచ్చు, మెడికల్ కాలేజెస్ కావచ్చు, సచివాలయాలు కావచ్చు, ఐటీ కంపెనీస్ కావచ్చు, ఈ రోజు విప్రో కావచ్చు, రాన్సాన్ కావచ్చు, వైజాగ్ లో ఎన్నో కంపెనీలు కావచ్చు, ఇక్కడ ఇథనాల్ ప్లాంట్స్ కావచ్చు, అనంతపూర్ లో సోలార్ కావచ్చు, జలయజ్ఞం సంబంధించి గండికోట కావచ్చు, పేరూరు కావచ్చు, మా రాప్తాడు పేరు నీళ్లు ఇవ్వడం కావచ్చు, చిత్రావతి డ్యామ్ నింపడం కావచ్చు, గండికోట డ్యామ్ 15 నుంచి 18 టీఎంసీలు చేయడం కావచ్చు, ఈ రోజు వెలుగొండ ఫస్ట్ టన్నెల్ కంప్లీట్ చేసి 2వ టన్నెల్ కంప్లీట్ చేసి ప్రకాశము నెల్లూరు జిల్లాకి కర్నూలు జిల్లాకి నీళ్లు ఇవ్వడం కావచ్చు, పోలవరం ఏ రూపు లేని పోలవరాన్ని ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేది ఆ డయాఫ్రామ్ వల్ల పెండింగ్ లో తప్ప మొత్తం కంప్లీట్ చేసిన ఒక రూపు తేవడం కావచ్చు, 800 కోట్లతో ఉద్దానం సర్ఫేస్ వాటర్ తీసుకొని వచ్చి అక్కడ కిడ్నీ వ్యాధిగ్రస్తులకి శాశ్వత పరిష్కారం చూపించిన మొగోడు జగన్మోహన్ రెడ్డి. అట్ ద సేమ్ టైం విజయవాడలో ఎన్ని ఫ్లైఓవర్లు, విజయవాడ బైపాస్ దాదాపు 80,000 కోట్ల రహదారి పనులు ఆంధ్రాలో జరుగుతున్నాయి. ఇదంతా అభివృద్ధి కాదా? సోమరితనం మన మాటలే వాళ్ళు ఈడ అభివృద్ధి చూడండి. ఈ 5 ఏళ్ల కాలంలో ఈ ఎమ్మెల్యే చెప్తున్నాము, ఏ మొగోడు చేయని అభివృద్ధి కార్యక్రమాలు చేసినాడు జగన్మోహన్ రెడ్డి. ఎమ్మెల్యే చెప్తున్నాం, ఏ మగోడు చేయలేదు ఇంతవరకు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ముఖ్యమంత్రి అయినా తన 3.5 ఏళ్ల పరిపాలన తర్వాత ప్రజల దగ్గరికి ఎమ్మెల్యేలు పంపించి నా పాలన నచ్చిందా లేదా అని ఇంటికి పంపించి మగోడు ఎవడనున్నాడా? అది జగన్మోహన్ రెడ్డి. అందుకే ఆయన పాలన మళ్ళా కాలం కోరుకుంటున్నాం. ఈ రోజు సిద్ధం, ప్రతిరోజు సిద్ధం, జీవితం అంతా చెప్తాం ఇదే జెండా మోస్తామని చెప్పి. ఇది ఒక్కటేరా మా జెండా అని ఎప్పుడైనా జీవితాంతం మళ్ళా కాళ్ళ ఎగరేసి చెప్పుకునే మగోడు ఎవడు ఉన్నాడా? మేము అది జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు మాకు ఇచ్చిన గౌరవం.